గుడ్ మార్నింగ్ ఆల్ ఆన్పాషు ఓ ఫౌండర్స్. నేను మీ మల్లయ్య ఆన్పాషు ఓ ఫౌండర్ని. మరి మనకు ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. లీడర్స్ ద్వారా కావచ్చు, గ్రేట్ లీడర్స్ ద్వారా కావచ్చు, గ్లోబల్ లీడర్స్ ద్వారా కావచ్చు. మరి మన CEO ఆష్ మిఫారే సార్ గ్లోబల్ లీడర్స్తో మీటింగ్స్ పెడుతూ, అప్డేట్ ఇస్తూ, వాళ్ళతో అన్ని విషయాలు చెప్పిస్తూ, మరి టెక్ టీమ్ని మంచిగా పనిచేస్తూ, బ్యాక్ ఎండ్లో హార్డ్ వర్క్ చేస్తూ ఎంతో గొప్పగా వర్క్ చేస్తున్నారు. దాని నిదర్శనమే రీసెంట్గా వచ్చిన మనకు విత్ డ్రాయల్స్కి సంబంధించిన న్యూస్ కూడా. సో మనకు ఈ MLM నుంచి అఫిలియేట్గా తీసుకురావడానికి రీజన్ లీగల్గా ఉంటుందని, బెనిఫిట్స్ బాగా ఉంటున్నాయని, అదేవిధంగా ఒక డైరెక్ట్ ఉంటుంది. అంటే మనము కొంతమందిని చేర్పించినట్లయితే ఫస్ట్ మెంబర్కి 100% రావడము, సెకండ్ మెంబర్ నుంచి 25% రావడము, ఆ విధంగా ఉంటుంది. అదిగాక ఈ అఫిలియేట్ సిస్టమ్ అనేది చాలా దేశాల్లో ప్రాచుర్యంగా ఉంది. సో ఈ అఫిలియేట్ సిస్టమ్కి ఒక ఫిజికల్ ప్రోడక్ట్ కావచ్చు, అదేవిధంగా ఆఫీసులు ఉంటాయి, ఎంప్లాయీస్ కూడా ఉంటారు. సో ఆ విధంగా అఫిలియేట్ సిస్టమ్ అనేది చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడు మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్లో చూస్తే అఫిలియేట్ సిస్టమే ఎక్కువగా ఉంటుంది, అదే ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తుంది. అదేవిధంగా కమిషన్ విషయానికి వస్తే ఓ వాలెట్లో స్క్రోల్ చేస్తే లీగాలిటీ కనిపిస్తుంది, కంప్యూటర్ బిల్ కనిపిస్తుంది. మరి ఆ విధంగా మనకు లీగల్గానే ఉంది. సో ఈ కమిషన్స్ అయిన తర్వాత మళ్ళీ మనకు బోనసెస్ కూడా రావడం జరుగుతుంది. దాని తర్వాత కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ కూడా రావడం జరుగుతుంది. మనకు క్యాట్మో అనేది చాలా గేమ్ చేంజర్ కాబోతుంది. దాంట్లో వెబ్సైట్ కావచ్చు, డొమైన్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, OES, PPC, అడ్సెట్, SEO, ఈ విధంగా బ్రాండింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ కాబోతుంది. మరి మార్టిన్ సార్ గ్లోబల్ లీడర్గా ప్రతి ఒక్క కంట్రీ యొక్క ఎకానమీ చూస్తున్నాడు, స్టడీ చేస్తున్నాడు, ఏ విధంగా పోవాలి అని ఆ ప్రకారంగా. సో ఈ విధంగా మన యాష్ సార్ వెనుక టోటల్గా అందరినీ ఉత్తేజపరుస్తూ వర్క్ చేపిస్తూ, మరి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ ఎంతో గొప్పగా రాణిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఈ ఐడీస్ అమ్ముకోవడం అనేది విశ్వసనీయంగా తెలుస్తున్న విషయమే. సో మరి మన కంపెనీ గురించి ఎంతో స్టడీ చేసి, ఎన్నో వివరాలు తీసుకొని, ఎంతో నమ్మకంతో తీసుకోవాలి అని తాపత్రయపడుతున్న వ్యక్తులు సమాజంలో ఎందరో ఉన్నారు. మరి వాళ్ళు చూస్తున్న బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళు చూస్తున్న నమ్మకం కావచ్చు, వాళ్ళు చూపిస్తున్న విశ్వాసం కావచ్చు, మరి మనకు కూడా ఉండాలి కదా. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినాం. మనం పెట్టిన అమౌంట్ కొందరికి తక్కువ కావచ్చు, కొందరికి ఎక్కువ కావచ్చు. ఓకే, వాళ్ళ పరిస్థితులను బట్టి. సో కంపెనీ కూడా అమ్ముకోదని చెప్తుంది, లీడర్స్ కూడా అమ్ముకోదని చెప్తున్నారు. ఎందుకంటే చాలా వాల్యుబుల్. తీసిన తర్వాత మనకు అమౌంట్ ఫలితాలు రావడం స్టార్ట్ అయితే చాలా బాధగా అనిపిస్తుంది, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక అవకాశాలకు తావు ఇవ్వకూడదని సూచిస్తున్నారు అందరూ. సో ఈ అన్ని వివరాలు తెలిస్తే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. మరి మనకు త్వరలోనే మంచి లైఫ్ ఉంటుందనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మిత్రులారా, మన ఛానల్లో స్కిల్ఫుల్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్కి, మార్కెటింగ్ పర్సన్స్కి, బిజినెస్ పర్సన్స్కి సంబంధించిన ఎన్నో స్కిల్ఫుల్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, అదేవిధంగా ఎంతోమందికి అవసరం కనుక షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.